Hi everyone. Government of India, Ministry of Communications, Department of Postal Department నుండి GDS నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. గ్రామీణ్ డాక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ July 2024. Application are invited from the eligible candidates to fill the vacant post of Grameen Dak Sevak, that is branch postmaster or assistant branch postmaster Dak Sevak in different offices of the Department of Posts. అంటే గ్రామీణ్ డాక్ సేవకులు బీపీఎం అండ్ ఏబీపీఎం వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. ఛానల్లో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 15th July 2024 to 5th August 2024 అండ్ July 15th to August 5th వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు. ఇది ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు. మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి August 6th to 8th కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆ టైంలో మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే వాటిని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. The job profile of branch postmaster, day-to-day postal operations of branch post office and India Post Payment Bank in the manner as prescribed by the department of time to time. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏ గైడ్లైన్స్ అయితే ఇస్తుందో దాని ప్రకారం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ని ఐపీపీబీ బ్రాంచ్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద డిపార్ట్మెంట్ అండ్ ఆపరేటింగ్ వేరియస్ సర్వీసెస్ ఇన్ ద కస్టమర్ సర్వీసెస్ సెంటర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్, సేవింగ్స్, బ్యాంకింగ్ ఎక్సెట్రా ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఏ గ్రామంలో మీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా సెలెక్ట్ అవుతారో మీరు ఆ గ్రామంలోనే ఉండాలి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ద జాబ్ ప్రొఫైల్ ఆఫ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, సేల్ ఆఫ్ స్టాంప్స్ ఆర్ స్టేషనరీ, కన్వీనియన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్, స్టేప్ ఎక్స్చేంజ్ ద మెయిల్ విత్ అకౌంట్ ఆఫీస్, డిపాజిట్ ఆర్ పేమెంట్స్ ఆర్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఐపీబీ. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే స్టాంప్స్, ఇంగ్లాండ్ లెటర్స్ వంటి స్టేషనరీ అమ్మడము, పోస్టల్కి సంబంధించినవి అమ్మడం వంటివి చేయాల్సి ఉంటుంది. టు అసిస్ట్ బీపీఎం ఇన్ పోస్టల్ ఆపరేషన్స్ ఇన్ ఏ మేనర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మీకు ఎలక్ట్ చేసిన సర్వీసెస్ని టైం టు టైం చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా బీఓ ఆఫీస్ పరిధిలోనే ఉండాలి. Dak Sevak will be engaged in departmental offices like sub-post offices, head post offices and offices of railway mail services, etc. The job profile of Dak Sevak, sale of stamps or stationery, convenience and delivery of mail at doorstep, deposits or payments or other transactions of IPPB and any other duties assigned by postmaster or sub-postmaster. అంటే స్పీడ్ పోస్టులు వస్తుంటాయి కదా, వాటిని ఏ పిన్ కోడ్లో ఏ ఏరియాకి చెందినది అనేది డివైడ్ చేయాల్సి ఉంటుంది. బీపీఎంకి, ఏబీపీఎంకి డాక్ సేవక్ అసిస్ట్ చేస్తారు. డాక్ సేవక్ వాళ్ళు కూడా హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ పోస్ట్కి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. 10th పాస్ అయ్యి 18 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 44,228 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ అండ్ టీఆర్సీఎస్ ల్యాబ్ అంటే దీని శాలరీ అని చెప్పరనమాట, దీనికి టీఆర్సీఎస్ ల్యాబ్ అని అంటారు దీన్ని. బీపీఎంకి వచ్చేసి 12,000 to 29,380 వస్తుంది. ఏ బీపీఎం ఆర్ డాక్ సేవక్గా వర్క్ చేస్తే 10,000 to 24,470 వస్తుంది. ఇది టీఆర్సీఎస్ ల్యాబ్. టీఆర్సీఏ అంటే టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్. మనకి పోస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏజ్ లిమిట్స్. మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 40 years ఉండాలి. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. SC/ST 5 years, ఓబీసీ 3 years, ఈడబ్ల్యూఎస్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. పీడబ్ల్యూబీ 10 years, పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ 13 years, పీడబ్ల్యూడి ప్లస్ SC or ST 15 years.
ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. Educational qualification for engagement of GDS is a secondary school examination pass certificate of the 10th standard with passing marks in mathematics and English conducted by any recognized board of school education by the government of India or state governments or union territories in India. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ అనేది మీకు 10thలో ఒక సబ్జెక్ట్గా ఉండాలి. 10th పాస్ అయ్యి 18 years ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. అదర్ క్వాలిఫికేషన్స్లో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, సైకిల్ వచ్చి ఉండాలి. సెలక్షన్ క్రైటీరియా చూసినట్లయితే ద అప్లికేషన్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. ఈ పోస్ట్కి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, సిస్టమ్ ఇచ్చే మెరిట్ లిస్ట్ ప్రకారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ విధంగా గ్రేడ్ పాయింట్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా ఉంటుంది. మన గ్రేడ్ పాయింట్స్ ఏ విధంగా ఉంటే మనకి గ్రేడ్ అనేది ఆ విధంగా ఇస్తారు. దానికి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మెరిట్ లిస్ట్ని తీస్తారు. ఇది ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు. మీరు అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మార్క్స్ షీట్, మీ 10th క్లాస్ యొక్క మార్క్ షీట్ అనేది మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, వీటిలో ఏదైనా ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్గా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ రిలేటెడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మీ దగ్గర. పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసేటట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి మీ దగ్గర. ఈ విధంగా రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ గురించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. మీరు అక్కడ మీ అప్లికేషన్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ లేకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆ స్టేట్ని చూస్ చేసుకొని, ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటే ఆ డివిజన్ని సెలెక్ట్ చేసుకోండి. వ్యూ పోస్ట్పై క్లిక్ చేస్తే వేకెన్సీస్లో డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది ఛానల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జూలై 15th టు ఆగస్ట్ 5th వరకు టైం ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 44,228 వేకెన్సీస్ ఉన్నాయి. దీని గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.